జైపూర్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు కానీ, ఆ మ్యాచ్ అయితే హైదరాబాద్ జట్టే గెలిచింది. నిజం చెప్పాలంటే, ఆ రోజు మ్యాచ్ గెలిచింది హైదరాబాద్ జట్టే అయినప్పటికీ, అందరి మనసు మాత్రం గెలిచింది వైభవ్ సూర్యవంశీనే. ఎందుకంటే, ఆ చిన్న పిల్లోడు అసలు అంత వేడిలో, ఉక్కలో అసలు మొత్తం వికెట్లు పడుతున్నా కూడా చాలా అద్భుతంగా ఆడాడు చూసారా? 100 పరుగులు చేసి తను సింపుల్‌గా అలా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అది నిజంగా అందరిని కూడా ఆశ్చర్యపరిచే విషయం. అయితే ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లోనే తను సెంచరీ కొట్టేసాడు. దీనిపైన హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తర్వాత అంటే మ్యాచ్ అయిపోయింది చాలా గంటల తర్వాత తన ఛానెల్‌లో సెపరేట్ ఛానెల్‌లో పెట్టిందేంటి అంటే, అసలు వైభవ్ ఆట చూస్తుంటే నేను నా నోట్లో నుంచి మాట రాలేదని, కాసేపు నేను ఒక క్రికెటర్‌ని, పాట్ కమిన్స్‌ని, ఒక జాతీయ జట్టుని నడిపిస్తాను. ఒక ఐపీఎల్ టీమ్‌ని నడిపిస్తున్నా అన్న విషయమే మర్చిపోయాను. అలా చూస్తూ ఉండిపోయాను. అయితే అతన్ని ఇప్పటి నుంచి నా కొత్త ఫేవరెట్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. నా ఇన్నేళ్ల కెరియర్ నేను చూసాను. కానీ ఇటువంటి బుడ్డోడిని నేను చూడలేదు. బంతిని ఎంత బలంగా కొడుతున్నాడో, అతన్ని ఆటని చూడ్డానికి ఎంత బావుంది అంటే, కాసేపు నేను రాజస్థాన్ జట్టుకి వెళ్ళిపోదామా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. అతను ఆడే విధానం నాకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో తను ద బెస్ట్ ప్లేయర్‌గా మారిపోయాడని. ఈ సీజన్ మట్టుకే కాదని, తను కంటిన్యూస్‌గా ఖచ్చితంగా ఎప్పటికీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు పాట్ కమిన్స్. అయితే వైభవ్ సూర్యవంశీకి కొద్దిగా దెబ్బ తగలడం వల్ల తను మైదానాన్ని మధ్యలో వీడిన సమయంలో పాట్ కమిన్స్ చాలా ఎమోషనల్ అయ్యాడట. అయ్యో! ఇంత బాగా ఆడిన బాబుకి అసలు ఎందుకలా అయింది? వేడి వల్ల, డీహైడ్రేషన్ వల్ల ఇలా జరగొచ్చు. కానీ ఎందుకో మనసులో కొద్దిగా బాధగా అనిపించింది. మేబీ ఫేవరెట్ హీరోకి గానీ, ఫేవరెట్ పర్సన్‌కి కానీ అలాగే జరిగితే అలాంటి ఫీలింగే వస్తుంది కదా! అంటూ పాట్ కమిన్స్ ఎంతో హుందాగా మాట్లాడాడు.